ఫర్ ది ఫస్ట్ టైం మా పెళ్ళై 7 years కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు మా హస్బెండ్ ఫస్ట్ విష్ చెప్పడం కానీ కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేయడం కానీ చేయలేదు. భలే బాధ అనిపిస్తుండే. ఎంత బాధ అంటే అసలు ఎందుకు అంటే ఆర్మీ పర్సన్స్కి ఇన్ని ఎమోషన్స్ తక్కువ ఉంటే ఏంటి, వీళ్ళకి అసలు ఎమోషన్సే ఉండే ఏంటి, దేని గురించి అంత ఎక్కువ ఆలోచించరు ఏంటి అనుకునే నాకు ఫస్ట్ టైం షాక్ కలిగింది అన్నమాట. అసలు ఆ డేలో నాకు విష్ చేయలేదు. యాజ్ యూజువల్ విష్ చేయలే. ఇంకా తనకి గుర్తుండదు, తను మర్చిపోయిండు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. నైట్ 9:30కి అలా వచ్చిండనమాట. వస్తూ కేక్ తీసుకొచ్చిండు. అసలు ఫుల్ సర్ప్రైజ్ అయినా. అసలు ఆ టైంకి 9:30కి నేనేం రెడీ అవుతాను, ఇంకా నేను రెడీ అవ్వకుండా చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. అప్పటికి ఇంకా తనకి కూడా 9:30 అంటే తనకి డిన్నర్ చేసే టైం, మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి. సో ఇంకా అందుకే ఏం రెడీ కాకుండా ఎలా ఉన్నానో అలానే కేక్ కట్ చేశాను. నాకైతే ఫస్ట్ టైం ఫుల్ హ్యాపీ అనిపించింది తను సర్ప్రైజ్గా తీసుకురావడం. ఇది వీడియో తను చూస్తాడేమో, ఏమనుకోకు, ఎవ్రీ ఇయర్ ఇలానే కేక్ తీసుకొచ్చేసి నాకు బర్త్డే చెయ్యి, సిగ్గు లేకుండా అడుగుతా. ఎందుకంటే మా అమ్మ ఉంటే ఎవ్రీ ఇయర్ గుర్తుపెట్టుకొని మరి నా బర్త్డే సెలబ్రేట్ చేసేది. సో అమ్మ లేనప్పటి నుంచి అప్పుడు మధ్యలో మిస్ అయింది. తర్వాత ఫ్రెండ్స్ తెలిసినాక ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసారు. తర్వాత పెళ్ళైనాక ఈయన సెలబ్రేట్ చేస్తారంటే ఈయనకు అసలు గుర్తుకే ఉండదు. ఎందుకంటే తన డ్యూటీ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ఒకసారి ఉంటారు, ఒకసారి ఉండరు. ఎనీహౌ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ టైం గుర్తుపెట్టుకొని మరి తీసుకొచ్చి నా హ్యాపీ కోసం సెలబ్రేట్ చేశాడు కాబట్టి, తనకి ఇష్టం ఉన్నా లేకున్నప్పటికీ. థ్యాంక్ యూ నాని, ఐ లవ్ యూ సో మచ్. ఇక్కడ వరకు చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.